విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. నవరాత్రుల్లో 8వ అవతారం మహాగౌరి. మహాగౌరీ దేవి అనేది పార్వతీదేవి యొక్క శాంతమైన, శుద్ధమైన కాంతి రూపం అన్నమాట. అయితే భువనవాసుల పైన ప్రేమ, కరుణ, శక్తిని ప్రసరింపజేయడానికి అవతరించినటువంటి మహాగౌరీ దేవి. పురాణాల ప్రకారం దుర్గాదేవి సృష్టిలోనూ, అలాగే సంహారంలోనూ, సంరక్షణలోనూ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆమెను శివభక్తి, ఆధ్యాత్మిక శుద్ధి, సంపూర్ణమైనటువంటి శాంతి కోసం మనం ఆరాధిస్తాము. ఈరోజు వ్రతం చేయడం, అలాగే ఉపవాసం ఉండడం, పూజ చేయడం ముఖ్యంగా ఎక్కువగా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అదే మహాగౌరీ దేవి చతుర్భుజ, 4 చేతుల్ని కలిగి ఉంటుంది. చేతుల్లో త్రిశూలము, ఖడ్గము, అలాగే కమలము, మోక్ష కలశము కలిగి ఉంటుంది. ఇక్కడ సింహవాహనం ధైర్యము, శక్తికి ప్రతీక. స్వచ్ఛమైనటువంటి శ్వేతవర్ణాన్ని కలిగి ఉంటుంది. అలాగే ముఖంలో శాంతము, కరుణ, మాతృత్వము, సౌందర్యము అన్నీ నిండి ఉంటాయి. అమ్మవారిని పూజించడం వల్ల మనకి శాంతి, మోక్షశుద్ధి, ఆధ్యాత్మిక శక్తి లభిస్తాయి. అలాగే వాహనం చూసినప్పుడు మనకి ధైర్యం వస్తుంది. త్రిశూలం కానీ, ఖడ్గం కానీ, కమలం కానీ, మోక్ష కలశాన్ని కానీ చూసినప్పుడు ప్రత్యేకంగా భక్తులకి ఆధ్యాత్మిక దారిలో నడిపి శక్తి, శుద్ధత్వాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. అమ్మవారు తెలుపు, నారింజ, గోధుమ రంగు వస్త్రాలను ధరిస్తుంది. జాజి పూలు, గన్నేరు పూలు, చామంతి పూలతో అమ్మవారిని పూజిస్తాం. బంగారు, అలాగే రత్నాల కలయికతో కలిగినటువంటి మంచి ప్రకాశించేటువంటి ఆభరణాలను అమ్మవారు ధరిస్తుంది. చక్కటి శాంతిమయమైన రూపం, మృదువైనటువంటి కాంతి, మోక్ష కలశంతో మనకి అమ్మవారి దర్శనం ఇస్తుంది. పూజా విధానంలో గమనిస్తే ఉదయమే గృహాలని శుభ్రపరచుకుని, స్నానాచరణం చేసుకుని, మంగళప్రదమైనటువంటి కలశాన్ని ప్రతిష్ఠించుకుని, దీపం వెలిగించి మహాగౌరీ దేవిని ఆవాహన చేసుకుని, గంధం, పుష్పాలు అన్నీ కూడా సమర్పిస్తూ అమ్మవారికి పూజ చేసుకోవాలి. తెల్లటి నారింజ రంగు పూలతోటి మంచిగా పూజ చేయాలి. పాలు, మిఠాయిలు, అలాగే పండ్లు ఇలాంటివన్నిటినీ కూడా సమర్పిస్తాం. భక్తులు మంత్రజపాన్ని, ధ్యానాన్ని చేస్తూ చక్కటి శాంతిమయమైన రూపంతో దాదాత్మ్యం చెంది అమ్మవారి శక్తిని మనం పొందుతాం. ఇక్కడ ముఖ్యంగా మౌనం పాటించడం కూడా శ్రేయస్కరం. అయితే భక్తులు కూడా తెల్లటి వస్త్రాలు కానీ, నారింజ రంగు వస్త్రాలు కానీ, గోధుమ రంగు వస్త్రాలను కానీ ధరించవచ్చు. జాజి పూలతో, గన్నేరు పూలతో, చామంతి పూలతో అమ్మవారిని పూజ చేయాలి. కోపం, ద్వేషం, అసత్యం, మోసం, అలాగే మాంసాహారం, మద్యము, కలహము ఇలాంటి వాటన్నిటిని త్యజించాలి. పూజలో అపవిత్రత లేకుండా చక్కటి శుభ్రతను పాటించాలి. ఇలాంటి వ్రత నియమాలన్నింటినీ పాటిస్తూ ఎలాగ కూడా ఉల్లంఘించకుండా చూసుకుని పూజ చేయాల్సి ఉంటుంది. అయితే అమ్మవారిని పూజించడం వలన ఆధ్యాత్మిక శక్తి, మోక్షము పెరుగుతుంది. మనకి మోక్షం వైపు మనం ప్రయాణం సాగుతుంది. ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. భక్తుడి హృదయము శాంతి, కరుణ, ప్రేమతో నిండిపోతుంది. అలాగే ఆరోగ్యం, ధన సంపద, కుటుంబ శాంతి ఏర్పడతాయి. శక్తి పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది. దుష్ట శక్తుల నుంచి చక్కటి రక్షణ లభిస్తుంది. మానసికమైనటువంటి శాంతి, అలాగే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కోణంలో చూసినట్టయితే మహాగౌరీ దేవి పూజ ఆజ్ఞాచక్రంని శక్తివంతం చేస్తుంది. భక్తుడు మోక్షం కానీ, ఆధ్యాత్మిక శక్తి కానీ, విజ్ఞానాన్ని కానీ, శాంతిని పెంపొందించుకోవాలంటే ఈ ఆజ్ఞాచక్రాన్ని శుద్ధి చేసుకోవడం అవసరం. ఈ అమ్మవారిని పూజించడం ద్వారా, మహాగౌరిని పూజించడం ద్వారా మనకి ఇవన్నీ కూడా లభిస్తాయి. అలాగే జపం కానీ, ధ్యానం కానీ, మానసిక శుద్ధిగా ఉండి ఆత్మవిశ్వాసంతో చేయడం ద్వారా చక్కటి ఫలితాలు ఉంటాయి. యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. అన్ని జీవరాశుల్లో శాంతి రూపంగా ఉన్నటువంటి దేవికి వందనం. అమ్మవారి ధ్యాన శ్లోకాన్ని గమనించినట్టయితే చతుర్భుజ సింహాసనాసీన శ్వేతవర్ణ మోక్షద మహాగౌరీ వందేహం సర్వపాపనాశిని. 4 చేతులతో సింహం పైన కూర్చుని శ్వేతవర్ణంతో భక్తులను రక్షిస్తూ పాపాలను నాశనం చేసేటువంటి మహాగౌరీ దేవిని నేను ధ్యానిస్తున్నాను అని అర్థం. అలాగే బీజ మంత్రం చూసినట్టయితే ఓం మహాగౌర్యై నమః అనేటువంటి బీజమంత్రంతో అమ్మవారిని మనము ధ్యానం చేసుకోవచ్చు. పురాణాల ప్రకారము దుర్గాదేవి శాంత, శుద్ధి, మోక్షాలకి రూపము. 8వ రోజు
ఆరాధన రూపమైనటువంటి మహాగౌరి ఆరాధన వలన చక్కటి మన ఆజ్ఞాచక్రం బలపడడంతో పాటు శాంతి, ఆధ్యాత్మిక పురోగతి, ధన సంపద, కుటుంబ శాంతి అన్నీ కూడా పెరుగుతాయి. తెలుపు రంగు, నారింజ రంగు వస్త్రాలని ధరించండి. అలాగే చక్కటి పాలని నివేదన చేసి ఆ పాలను స్వీకరించుకోండి. మీలో అన్ని రకాల ఆధ్యాత్మిక శక్తులను, అలాగే ధైర్యాన్ని, కుటుంబ శుభాలను కూడా పెంపొందించుకోండి. మీ అందరికీ ఆ మహాగౌరీదేవి యొక్క ఆశీస్సులు లభించుగాక. ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి నవరాత్రి శుభాకాంక్షలు. నమస్తే.